జాబిల్లి కథలు. వెంకటాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మి రామయ్యకెప్పుడూ చేదోడు వాదోడుగా ఉండేది. వీళ్ళిద్దరూ ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. ఊళ్ళో వీళ్ళకి ఆదర్శ దంపతులు అనే పేరు కూడా ఉండేది. అలా వారి జీవితం హాయిగా సాగిపోతూ ఉండేది. ఓ రోజు రామయ్య, లక్ష్మి, ఈ రోజేంటో ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్టుంది. మరుండదా, బయట వాతావరణం ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కదా. అయినా సరే పొలం పొలం అంటూ వర్షంలో వెళ్ళొచ్చారు. అబ్బా, గడ్డి తడిచిపోతుందని పరదా కప్పడానికి వెళ్ళాని. ఈ కబుర్లకేం తక్కువ లేదు గాని చూడండి, ఇప్పుడెలా జ్వరం వచ్చేసిందో. అదే తగ్గిపోతుందిలేవే. ఏం తగ్గడమో ఏంటో. ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొనొస్తాను. అబ్బా, నా వల్ల కాదే ఆ కషాయం. ష్! ఇంకేం మాట్లాడకండి. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో వారింటికి ఊరి పెద్ద నరసయ్య వస్తాడు. రామయ్యా, ఇంట్లో ఉన్నావా? ఆ, రండి రండి నరసయ్య గారు. ఏంటి ఇంత వర్షంలో వచ్చారు? మరేం లేదయ్యా, నీతో కాస్త పని పడింది. అవునా, ఏంటండి అది? ఏమైంది? అది నేనొక ముఖ్యమైన పని మీద ఓ వారం రోజులు వేరే ఊరికెళ్తున్నాను. మన ఊరిలో నేనున్నా లేకపోయినా మన వాళ్ళందరి గురించి ఆలోచించేది నువ్వే కదా. అవుననుకోండి. అయితే ఇప్పుడు విషయం ఏంటి? అందుకని నేను లేని ఈ వారం రోజులు మన ఊరి బాధ్యతలు, సమస్యలు అన్నీ నువ్వే చూసుకోవాలి రామయ్య అని మాట్లాడుతూ ఉండగా లక్ష్మి కషాయం తీసుకొని అక్కడికొస్తుంది. ఏమండి, ఇక చాలండి, లేవండి, వేడివేడిగా ఈ కషాయం తాగండి, అంతా సర్దుకుంటుంది. కషాయం ఏంటి? ఏమైంది రామయ్యకి? అన్నయ్య గారు, మీరా? ఎప్పుడొచ్చారు? ఇంత వర్షంలో ఏంటిలా మరేం లేదమ్మా అని విషయమంతా చెప్తాడు. అయ్యో, అవునా? ఈయనకి ఆరోగ్యం బాగాలేదన్నయ్య గారు. అదే, ఈ విషయం నాకిప్పుడే తెలిసిందమ్మా. సరేలే, నేను రంగారావుని అడుగుతాను. భలేవారే, ఇప్పుడు బాబాయిని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? ఆయనకు అసలే వయస్సు మీద పడుతోంది. నాకేమైందని కాస్త ఒళ్ళు వెచ్చబడింది అంతే. నేను చూసుకుంటానులేండి నర్సయ్య గారు. పర్వాలేదా మరి? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, నేనున్నాను కదా. సరే రామయ్య, ధన్యవాదాలు. ఇక నేను వెళ్ళొస్తాను అని నర్సయ్య వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు నుంచి ఊరి బాగోగులు రామయ్యే చూసుకుంటూ ఉంటాడు. అలా ఓ రోజు రామయ్య పొలానికి వెళ్తుండగా దారి మధ్యలో ఓ మధ్య వయస్కుడు పడి ఉండటం గమనిస్తాడు. అయ్యో, ఎవరి వ్యక్తి ఇలా పడిపోయాడు? ఏవండి, ఏవండి, నా మాట వినిపిస్తోందా? లేవండి కాస్త, మిమ్మల్నే అని లేపుతూ ఉంటాడు. అతనికి కాస్త స్పృహ వస్తుంది. వెంటనే అతన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అయ్యో, ఎవరండి ఇతను ఇలా భుజాన వేసుకుని వస్తున్నారు? తెలీదు లక్ష్మి, ప్రాణం ఉంది కాని మనిషిలో ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు ఎలాగండి? ఏం చేద్దాం? వెళ్ళి వేడివేడి నీళ్లు తీసుకొచ్చి ఒళ్ళు తుడుస్తూ ఉండు. నేను వెళ్ళి నాటు వైద్యుణ్ణి పిలుచుకొనొస్తాను అని నాటు వైద్యుణ్ణి పిలుచుకొనొస్తాడు రామయ్య. వైద్యుడు ఇలా అంటాడు. ఈయన నాడంతా బాగానే ఉంది కాని స్పృహలోకి రావడానికి ఓ 2-3 రోజులైనా పడుతుందయ్యా. ఇంతకీ ఎవరితను? మీ బంధువా? అసలెలా స్పృహ తప్పాడు? రామయ్య జరిగిన విషయం చెప్తాడు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకొని వచ్చావా? నీకు మెదడు పనిచేస్తోందా రామయ్యా? రోజులెలా ఉన్నాయో తెలుసా? ఇతని వల్ల నీ ఇంటికి, ఊరికి ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యులు? అయ్యో, అలాంటిదేమీ అవ్వదండి. ఇతను మన ఊర్లో పడిపోయాడు కాబట్టి ఇతన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే కదా. అవును కాని ఇప్పుడు చూడు ఇతని పరిస్థితి. ఇతనెవరో ఏంటో తెలీదు. పొరపాటునేమన్నా అయితే ఊరందరూ అపాయంలో ఉన్నట్టే కదా. అలాంటిదేమీ అవ్వదండి. మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రికి రాత్రే ఊరందరికీ విషయం తెలుస్తుంది. అంతా తమకేదో అపాయం ఉందని భయపడుతూ ఉంటారు. కొందరు ఆ మరుసటి రోజు రామయ్య ఇంటికొస్తారు. రామయ్య,
బయటికి రావయ్యా. ఏంటి, ఏమైంది పిన్ని? అంతా ఇలా పొద్దు పొద్దున్నే మా ఇంటికొచ్చారు? ఆ మీ ఆయన చేసిన ఘనకార్యానికి మేం ఊర్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం తల్లి. మా ఆయన ఏం చేశాడు? అయినా ఆయన ఏనాడు ఊరికి చెడు చేయాలని అనుకోలేదు పిన్ని. ఏం చేశాడా? ఎవరో దారిలో పడిన వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట కదా అని అరుస్తూ ఇంకొక వ్యక్తి అక్కడికి రాగా రామయ్య ఇంతలో లోపలించి బయటికొస్తాడు. రామయ్య, ఏంటిది? నువ్విలా చేస్తావని మేము అస్సలు అనుకోలేదు. మీరు కూడా ఇలా అంటే ఎలా అండి? అసలు రోజులు ఎలా ఉన్నాయో తెలుస్తోందా? అతను దొంగైతే లేదా హంతకుడైతే, ఒకవేళ అతను చనిపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తే ఏమిటి పరిస్థితి? అయ్యో, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అతను అలా జీవోత్సవంలా దారిమీద ఉంటే మా మనసు ఒప్పుకుంటుందా? మనసు సంగతి వదిలే లక్ష్మి, మన ఊరి సంగతేమిటి? ఆయన స్పృహలోకొచ్చిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఆయన ప్రాణాలే ముఖ్యం కదా మనకి. లేదయ్యా, ఏదేవైనా నువ్వు చేసిన పని చాలా తప్పు. కోరి కోరి మన ఊరికి అపాయాన్ని తెచ్చిపెట్టావు. అవునవును, దీన్నెలా వదిలేయకూడదు. వెంటనే నర్సయ్య గారికి తెలియచేద్దాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఉత్తరం ద్వారా విషయం నరసయ్యకు తెలియజేస్తారు. వెంటనే నరసయ్య ఊర్లో దిగుతాడు. గ్రామంలో పెద్ద ఎత్తున పంచాయతీ జరుగుతుంది. ఏమిటి? ఉన్న పలంగా నన్ను ఊరికెందుకు రప్పించారు? మిమ్మల్ని చూసుకోవడానికి రామయ్య ఉన్నాడు కదా. ఆ రామయ్యే మాకు సమస్యగా మారాడు బాబూ. ఏం చేశాడు? రామయ్య ఎప్పుడూ అందరి కోసం మంచిగానే ఆలోచిస్తాడు కదా. ఊరి వాళ్ళంతా జరిగిన విషయం నరసయ్యకి చెప్తారు. అయితే ఏవైందయ్యా? అతను స్పృహలోనే లేడు కదా. స్పృహ వచ్చిన తర్వాత ఊరి నుంచి పంపించేద్దాం. మీరేవైనా అనుకోండి, మాకీ ఊర్లో కొత్త వ్యక్తి ఉండటం అస్సలు ఇష్టం లేదు. మాకెందుకో అతని వల్ల అపాయం ఉందనిపిస్తోంది. ఉన్న పలంగా అతని వివరాలు కనుక్కొని పంపించేయండి అని ఊరంతా నిరసన వ్యక్తం చేస్తారు. దీంతో నరసయ్య రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య, ఏంటయ్యా ఇది? ఇలా ఎందుకు చేశావు? నర్సయ్య గారు, మీకు నా గురించి తెలుసు కదండి. తెలుసయ్యా, కాని ఊరందర్నీ నేను వ్యతిరేకించలేను కదా. వారు కోరింది కూడా నేను చెయ్యాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి స్పృహలో లేడండి. ఎవరు నన్ను అడుగుతాం? ఎక్కడని ఆరా తీస్తాం? అని మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి పరుగు పరుగున అక్కడికొస్తుంది. ఏవండి, ఏవండి, మీకొక విషయం చెప్పాలి. ఏంటి లక్ష్మి, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు? మన ఇంటి వెనక శాంతమ్మ పిన్ని లేదు? తను నిన్ననే ఊరి నుంచి వచ్చింది. ఆమెకి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఆమె మేనల్లుడెవరో తప్పిపోయారని చెప్పింది. ఇప్పుడు ఇతన్ని చూడ్డానికి ఇక్కడికొస్తానంది అని లక్ష్మి చెప్తూ ఉండగానే శాంతమ్మ అక్కడికొస్తుంది. లక్ష్మీ, 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 ఇతను నా మేనల్లుడే. రాజన్న గూడెం నుండి వస్తున్నాడని నాకెప్పుడో చెప్పాడు. ఇతని పేరు కిషోర్. 2 నెలల కిందట వీళ్ళని కలిసినప్పుడు ఉద్యోగం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడని చెప్పారు. పోనీలేవే, ఇప్పటికైనా ఆచూకీ దొరికింది. మా వాళ్లకి వెంటనే టెలిగ్రామ్ ద్వారా ఈ విషయం తెలియజేయాలి. అమ్మయ్యా, ఫోన్లేండి, మొత్తానికి ఇతనెవరో తెలిసింది. రామయ్య, భలే పని చేశావురా. మొత్తానికి ఇతన్ని కాపాడావు. రామయ్య, లక్ష్మి, మీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేం. మీరే లేకపోతే ఇతను ప్రాణాలతో ఉండేవాడు కాదేమో. ఇతను మతి స్థిమితం లేనివాడు, అంతేకాని ఎవ్వరికీ అపాయం తలపెట్టడు. మాకెలాంటి భయం లేదండి. ఇతను త్వరలోనే కోలుకుంటాడు. నీ నోటి చలవ వలన అదే జరిగితే ఆ 7 కొండల వాడి దగ్గరికి వెళ్తాను. స్వామి, తండ్రి, నువ్వే చూసుకోవాలి అని అంటుంది. విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. తాము పొరపడ్డామని వాళ్ళందరికీ అర్థమవుతుంది. దీంతో వాళ్ళంతా వచ్చి, రామయ్య, మేమితన్ని అపాయమనే భావించామయ్యా. కాని నువ్వు ఆపదలో ఉన్నాడని చూసి ఆదరించావు. తప్పు మాదేనయ్యా, క్షమించు. మరేం పర్వాలేదండి. జాగ్రత్తగా ఉండడం మనక్కూడా మంచిదే కదా. ఈ రోజుల్లో చాలా మందికి అపరిచితుల వల్ల ఆపదలు కలుగుతున్నాయి కనుక మీరంతా అనుమానించారు, భయపడ్డారు. భయంతో ఆపదలో ఉన్నవారిని అలాగే వదిలేయలేం కదండి. నిజమేనమ్మా.
నువ్వు చెప్పింది ముమ్మాటికే నిజమే. అలా వదిలేస్తే అది మానవత్వం అనిపించుకోదు. దయ చూపకపోతే మనం మనుషులం అనిపించుకోం. ఏదేమైనా అతని కుటుంబం దగ్గరికి చేర్చగలిగారు. మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అవును రామయ్య, లక్ష్మి, మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోము. ఇక నుంచైనా ఒకరిని అనుమానించేటప్పుడు మనం 1కి 4 సార్లు ఆలోచించి నిర్ధారణకు వస్తే మంచిది. అలాగే బాబూ, గుర్తుంచుకుంటాం బాబూ అని అంటారు ఊళ్ళో వాళ్ళు. ఆ వ్యక్తిని తీసుకొని శాంతమ్మ తన ఊరికి వెళ్ళిపోతుంది. ఊరంతా రామయ్య దయగల మనసుని మెచ్చుకుంటుంది. బనగానపల్లి సమీపంలో నారాయణ అనే రైతు తన కుటుంబంతో కాపురం ఉంటున్నాడు. తనకిద్దరు కొడుకులు. వారికి వివాహాలు చేశాడు. కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసుంటున్నారు. పెద్ద కొడుకు శంకరయ్య, తన భార్య పార్వతి. వారికి 2 మగపిల్లలు. చిన్న కొడుకు సీనయ్య, అతని భార్య పద్మ. వారికి ఒక పాప. నారాయణ భార్య లక్ష్మి. అందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. కుటుంబం అందరూ కూడా కలిసి ఉండటానికే ఇష్టపడి ఒకే ఇంట్లో ఉంటారు. ఒకరోజు ఉదయం 2 కొడుకులు ఎడ్లబండికి నారు కట్టలి ఎక్కిస్తూ ఉంటారు. పెద్దోడా, ఇంకా ఎంతసేపు? సమయం మించిపోతోంది. తొందరగా కానివ్వండి, పొలానికి వెళ్ళాలి. అయిపోయింది నాన్న, బయలుదేరిపోదాం. ఏవండి, ఈ గంప కూడా అందులో పెట్టండి. ఏంటది? మనకి మధ్యాహ్నానికి అన్నం వండి తెస్తున్నాను. ఈరోజు పని కాస్త ఎక్కువగా ఉంటుందని మావయ్య గారు చెప్పారు. అందుకే అందరికీ అన్నం తీసుకొస్తున్నాను. నీకు ముందు చూపెక్కువ తల్లి. అందుకనే ఆకలితో ఇబ్బంది పడతారని అందరికీ ముందుగానే వంట చేసేశావు. పార్వతి కత్తులు కొడవళ్ళు బండిలో వేసింది. శంకరయ్య, సీనయ్య బండి నడుపుతుండగా నారాయణ బండిలో కూర్చున్నాడు. అందరూ కలిసి పొలానికి బయలుదేరారు. అక్కడ పొలంలో నారు నాటి పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఇంటికొచ్చిన తర్వాత ఆడవాళ్లు వంట పనులు చేస్తూ ఉంటారు. మగవారు పశువుల దగ్గర పనిచేస్తూ ఉంటారు. పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమవుతుంది. ఇవాళే నారు నాటాము, అప్పుడే వర్షం అందుకుంది. పొలంలో నారు నిలబడుతుందో లేదో. అసలు దేవుడికి మన మీద కాస్తైనా జాలి లేకపోయింది. ఇంటిల్లిపాది పొద్దుగూకులు కష్టపడి చేసిన పనంతా వృధా అయిపోయేలా ఉందండి. భగవంతుడా, నీకిది న్యాయమేనా అని నారాయణ, లక్ష్మి దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో అందరూ తలోములా కూర్చునుంటారు. ఈలోపు వాన జోరు ఇంకా పెరుగుతుంది. వర్షం పెరుగుతోంది. అసలే ఇంటి పైకప్పు మార్చి చాలా కాలమైంది. ఈ వర్షాన్ని తట్టుకుంటుందో లేదో. కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వలా తలుచుకున్నావో లేదో, అదిగో ఆ మూలన నీరు కారుతోంది. నేను తలవకపోతే మాత్రం కారే నీరు ఆగేనా? ఇంతలో పక్కనున్న ధాన్యం బస్తాలు తడిచిపోతూ ఉంటాయి. పెద్దోడా, అక్కడ ధాన్యం తడిచిపోతోందిరా. వాటిని పక్కకి తీసుకురా. శంకర్ ధాన్యం బస్తాల్ని అట్నుంచి ఇట్నుంచి మోస్తూ ఉంటాడు. ధాన్యం బస్తాలు పెట్టించోట మళ్లీ వర్షపు నీరు కారుతూ ఉంటుంది. పెద్దోడా, ఇక్కడ కూడా కారుతోందిరా. ఏం చేసేది నాన్న? గతేడాది ఇంటి పైకప్పు మారుద్దాం అనుకున్నాం, కాని పంట చేతికి రాక వాయిదా వేశాం. ఈసారైనా మారుద్దాం అనుకున్నాను, కాని ఉన్న సొమ్మంతా నారుమడికే ఖర్చయిపోయింది. వర్షాకాలాన్ని మర్చిపోయి ముందస్తు జాగ్రత్త తీసుకోకుండా నారుమడి వేశాం. అదెలా నిలబడుతుందో తెలియడం లేదు. అవునన్నయ్య, కంగారు పడి నారుమడి ముందుగా వేసేశాం. రేపుదయానికి ఏమవుతుందో ఏమో. పద్మ, పార్వతి హడావుడిగా ఇంట్లో సామాన్లు నీరు కారే చోట పెడుతూ ఉన్నారు. ఇల్లు మొత్తం కారిపోతూ ఉంది. ఇంటిల్లిపాది వర్షంలో పూర్తిగా తడిచిపోయి తలోమూల కూర్చుండిపోయారు. తెల్లవార్లు వర్షంలో తడుస్తూనే ఉన్నారు. తెల్లారింది కాని వర్షం మాత్రం ఆగలేదు. నారాయణ ఇంటి గుమ్మంలో చూరు కింద కూర్చొని, ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడుతూనే ఉంది. ఇదెప్పటికి తగ్గుతుందో ఏమో. ఇల్లంతా నీరు వరదై పారుతూ ఉంది. ఇటు చూస్తే ఇల్లు మొత్తం వరద, అటు బయటకు వెళ్ళనివ్వకుండా వర్షం. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉండిపోయాం. శంకరయ్య, సీనయ్య అతి కష్టం మీద వర్షంలోనే ఇంటి పైకెక్కి కంతల్ను పూడుస్తూ ఉన్నారు. పద్మ, పార్వతి కింద నుంచి గడ్డి మోపులు అందిస్తున్నారు. జాగ్రత్తరా నాన్నా,
వర్షానికి కాల్ జారేను, జాగ్రత్తగా నిలబడండి అంటూ లక్ష్మి ఇద్దరు కొడుకులకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఇంట్లోకొచ్చి అలిసిపోయి ఉంటారు. కంతలు పూడ్చడం వలన నీరు కారడం కొంచెం తగ్గుతుంది. ఇంట్లో ఇంతమంది జనం ఉండగా ముందు మనం ఇంటి పని చూడాల్సింది. అది మానేసి మనం కౌలు పొలానికి పెట్టుబడి పెట్టాం. అదేదో ఇంటికి పెట్టినట్లయితే ఈ రోజు మనం ఇంత అవస్థ పడవలసి వచ్చేది కాదు. మనం ఎందుకో తప్పు చేశామనిపిస్తోంది. అవునన్నయ్య, ఈ వానకి నారుమడి మొత్తం కొట్టుకుపోయి ఉంటుంది. చేతిలో ఉన్న కాస్త సొమ్ము నీళ్ల పాలు చేశాం. మన ఇంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాం. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, ముందస్తు చర్యలు పాటించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చాలా తప్పు చేశాము. దానికిప్పుడు అనుభవిస్తున్నాం. బాధపడకండి నాయనా, నారు పోసిన దేవుడు నీరు కూడా పోస్తాడు. మనల్ని భూమి మీదకి పంపించిన ఆ దేవుడే చివరి వరకు కాపాడుతాడు. బాధపడకండి. ఒకసారి పొలం వైపు వెళ్ళి చూసొద్దాం. ఎలా ఉందో, ఏవైనా మిగిలిందో లేదో చూసొద్దాం. పదన్నానా, చూసొద్దాం. రాత్రి నుండి మీరెవ్వరూ కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు పొలానికి వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. కాస్త ఎంగిలిపడి వెళ్ళండి, లేదంటే నీరసపడిపోతారు. అవునయ్యా, కాస్త తిని వెళ్ళండి. మనం ఎంత తాపత్రయపడినా పోయింది తిరిగి రాదు. పోయిందాని గురించి ఆలోచిస్తూ మీరు తిండి మానేయొద్దు. మీరు దృఢంగా ఉంటే మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు. రండి, ఎలాగోలా నేను వంట పూర్తి చేశాను. కాస్త తిని వెళ్ళండి. మావయ్య గారు, మీరు కూడా లోపలికి రండి. మీరు లేకపోతే పిల్లలు కూడా సరిగ్గా తినరు. అందరూ కూడా సరే అనుకుని లోపలికి వెళ్లి భోజనం చేస్తారు. భోజనం పూర్తి చేసుకుని నారాయణ, శంకరయ్య, సీనయ్య ముగ్గురూ వర్షంలోనే పొలానికి వెళ్తూ ఉంటారు. వారికి పొలం గట్లు మొత్తం తెగిపోయి ఒక సముద్రంలా పొలం కనిపిస్తూ ఉంటుంది. నారాయణ బాధతో, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. గట్లు మొత్తం తెగిపోయి ఏర్లా పారుతోంది నీరు. మనం వేసిన నారు కనీసం కంటికి కూడా కనిపించడం లేదు. భగవంతుడా, ఎంత పని చేశావయ్యా. బాధపడకండి నాన్న. ప్రకృతి వైపరీత్యాలకు ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ మనలాంటి వాళ్ళు తట్టుకొని నిలబడగలగాలి. ఇదా దేవుడు మనకు పెట్టే పరీక్ష లాంటిది. తప్పక భరించాలి. నాన్నా, అన్నయ్య చెప్పింది నిజం. ఇలాంటివి సంభవించినప్పుడే మనం ధైర్యం కోల్పోకుండా నిలబడాలి. అధైర్యపడిపోవద్దు. అలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఇంటికి బయలుదేరతారు. దారిలో ఒక వ్యక్తి ఎదురై, ఎరా సీనయ్యా, పొలాలన్నీ ఏకమైపోయి సంద్రంలో పారుతున్నాయా? వాతావరణం సరిగ్గా లేదని ఊరి వాళ్ళందరూ పొలం పనులు మానుకొని కూర్చుంటే మీ తండ్రి కొడుకులు మాత్రం అందరికంటే ముందుగా వెళ్లి నారు నాటొచ్చారు. కాస్త ముందు వెనక చూసుకోవద్దు? తోటి వారి అభిప్రాయాలు కనుక్కోవద్దా? అంత తొందరపాటు పనికి రాదురా. ఇప్పుడు చూడు, వాన నీటికి నారు మొత్తం కొట్టుకుపోయి పొలాలు మొత్తం సంద్రంలా మారిపోయాయి. మీరు నాటిన నారు మొత్తం వృధా అయిపోయింది. అవును బాబాయ్, మీలాంటి పెద్దవారి సలహాలు తీసుకోవాల్సింది. తొందరపాటుతో మేం చేసిన పనికి ఇప్పుడు బాధపడుతున్నాం. ఏదేవైనా ఇక మీదట ఏం చేసినా తోటివారి సలహా తీసుకొని చేయాలని మాకు తెలిసొచ్చింది. బాధపడకండి. కాలం కలిసి రానప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి మన తొందరపాటుతనానికి గుణపాఠంలా ఉంటాయి. ఇక మీదటైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలాగే బాబాయ్, జాగ్రత్తగా వెళ్ళండి అని అక్కడ్నించి ఇంటికొస్తారు. ఇంటికి రాగానే పద్మ, పార్వతి ఎదురొచ్చి, ఏవండి, ఏమైంది? మన పొలం సరిగ్గా ఉందా? ఎవ్వరూ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారు. తను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారేంటండి? ఏం జరిగింది? అంతా గంగ పాలైపోయింది తల్లి. మన చేలు మొత్తం నీటితో నిండిపోయాయి. నారుమడి మొత్తం కొట్టుకుపోయింది. పొలంలో నీళ్లు పోయేసరికి చాలా సమయం పడుతుంది. ఈ వర్షం మనల్ని, మన జీవితాల్ని నిండా ముంచేసింది. ఇల్లు బాగు చేసుకోవడానికి దాచిన సొమ్ము సైతం పొలానికి పెట్టుబడిగా పెట్టాం. అంతా నీటి పాలైపోయింది. కనీసం ఇల్లు బాగు చేయించుకున్నా ఈరోజు ఈ బాధలు కాస్తైనా తగ్గేవి. అవునక్క, కనీసం ఇల్లు బాగు చేయించుకున్నా మనం ప్రశాంతంగా ఇంట్లో ఉండేవాళ్లం. ఇటు ఇది కాలేదు,
పెట్టుబడి పెట్టి చేసిన పొలము కూడా దక్కలేదు. మన ఈ కష్టాలు తీరాలంటే ఇంకా ఎంతకాలం కష్టపడాలో తెలియడం లేదు. బాధపడకండి, మన కష్టాలు త్వరలోనే తీరుతాయి. ఇప్పుడు నష్టం వాటిల్లిందంటే త్వరలో లాభం రాబోతోందని అర్థం. ప్రతి కష్టం వెనుక లాభం పొంచి ఉంటుంది. కష్టం వచ్చిన ప్రతిసారి కృంగిపోకుండా ధైర్యంతో నిలబడితే లాభం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అధైర్యపడకండి, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అవునన్నయ్యా, మన కష్టాలు తీరి సుఖపడే యోగం త్వరలో రావాలని కోరుకుంటున్నాను. మన కష్టం చూసి మన తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మనల్ని కట్టుకున్నవారు, మనం కన్న పిల్లలు కూడా కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల నువ్వన్నా ఆ లాభం త్వరగా వస్తే బావుండు. ఇలా శంకరయ్య, సీనయ్య, పద్మ, పార్వతి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. ఇది గమనించిన లక్ష్మి నారాయణ దగ్గరికి వెళ్ళి, ఏమండి, మన పిల్లలు, వారి భార్యలు ఇలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. వారి అన్యోన్యతం చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఇంత కష్టంలో కూడా కలిసున్న వారి ఆప్యాయతల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అవును లక్ష్మి, ఇంత బాధలో కూడా కలిసుంటూ మన మాట నిలబెడుతున్నారు. ఇలా ఎన్ని కష్టాలొచ్చినా ఈ కుటుంబం మొత్తం కలిసుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. వర్షం ఏకధాటిగా 3 రోజులు అలాగే కురుస్తుంది. వర్షంలో ఈ ఉమ్మడి కుటుంబం బాధలు పడుతూ కలిసుంటారు. 3 రోజుల తర్వాత వర్షం కుదుట పడుతుంది. అమ్మయ్యా, వానదేవుడు కరుణించాడు. వర్షం తగ్గించి మనల్ని బయటికి రానిచ్చాడు. తమ్ముడు, ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి చూసొద్దాన్రా. ఆ, వస్తున్నానన్నయ్యా. అన్నదమ్ములిద్దరూ పొలం దగ్గరికి వెళ్లి పరిస్థితిని గమనించి వస్తారు. శంకరా, ఏం జరిగింది? నీరు తగ్గిందా? మళ్ళీ మనం వ్యవసాయం చేయవచ్చా? నీరైతే తగ్గింది గాని మళ్ళీ మనం వ్యవసాయం మొదలు పెట్టాలి అంటే పెట్టుబడికి సరైన సొమ్ము లేదు నాన్న. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఉన్న సొమ్మంతా నారుమడికి ఖర్చు చేసేశాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా అప్పు తెద్దాం నాన్న. పద్మ, పార్వతి అక్కడికొస్తారు. అసలే వర్షం ధాటికి చాలా నష్టపోయి ఉన్నామండి. మళ్ళీ అప్పు తెచ్చి భారం పెంచొద్దు. నా నగలున్నాయి కదా, అవమ్మేసి వ్యవసాయం మొదలు పెడదాం. మనం సంపాదించిన తర్వాత మళ్ళీ కొనుక్కుందాం. అవునండి, నావి కూడా నగలు తీసుకెళ్లి వ్యవసాయానికి కావలసిన సామాగ్రి తీసుకురండి. తోడి కోడళ్ల అన్యోన్యతకు లక్ష్మీనారాయణ మురిసిపోతారు. భార్యలిచ్చిన నగలమ్మి శంకరయ్య, సీనయ్య మళ్లీ వ్యవసాయం మొదలు పెడతారు. ఈసారి ముందస్తు చర్యలు, ముందస్తు ఆలోచనలు చేసి వ్యవసాయం ప్రారంభిస్తారు.